ఓకే, ఈ క్వశ్చన్ కూడా చూద్దాం మనం. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచే ఈ క్వశ్చన్ కూడా. వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్? గివ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. ఎలక్ట్రాలసిస్ డెఫినేషన్ చూద్దాము. ద ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, సోడియం క్లోరైడ్ NaCl అనేది ఒక ఎలక్ట్రోలైట్. అంటే ఏ కెమికల్ సబ్స్టెన్స్ అయితే తన గుండా ఎలక్ట్రిసిటీని అలౌ చేస్తుందో దాన్ని ఎలక్ట్రోలైట్ అనొచ్చు సింపుల్గా. ఏదైతే అయాన్స్ ఫామ్లో ఉండి ఆ అయాన్స్ ఎలక్ట్రిసిటీని క్యారీ చేస్తాయో, ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది Na+Cl- ఉంటుంది కాబట్టి ఈ అయాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని క్యారీ చేస్తాయి. దీన్ని ఎలక్ట్రోలైట్ అంటారు. సో ద ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఈ సోడియం క్లోరైడ్ అనేది డికంపోజిషన్ అవటం అంటే విడిపోవటం, సోడియం క్లోరిన్ రెండు కూడా విడిపోవటం అనమాట. ఆ ప్రాసెస్నే ఇక్కడ ఏమంటారంటే ద ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ విత్ ద పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రో ఎయిదర్ ఇన్ ఫ్యూజ్డ్ స్టేట్. సింపుల్గా ఎలక్ట్రిసిటీని పంపించి సోడియం క్లోరైడ్ తీసుకుని దాంట్లోకి ఎలక్ట్రిసిటీని పంపించడం ద్వారాగా ఆ సోడియం క్లోరైడ్ అనేది డికంపోజ్ అవుతుంది. అంటే సోడియం క్లోరిన్ రెండు సపరేట్ అవుతాయి. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే ఎలక్ట్రాలసిస్ అంటారు. అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఫ్యూజ్డ్ స్టేట్లో పంపించవచ్చు లేదా యాక్వస్ సొల్యూషన్లో. ఫ్యూజ్డ్ స్టేట్ అన్నాడు కదా, ఇది ఇక్కడ ఫ్యూజ్డ్ స్టేట్ అని. ఫ్యూజ్డ్ స్టేట్ అంటే సోడియం క్లోరైడ్ అంటే మనం తినే సాల్టే ఇది. దీన్ని హీట్ చేసినప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఇది మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయిన స్టేట్నే ఏమంటారంటే ఫ్యూజ్డ్ స్టేట్ అంటారు. లేదా సోడియం క్లోరైడ్ తీసుకుని వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. దాన్ని యాక్వస్ సొల్యూషన్ అంటారు. యాక్వస్ అంటే వాటర్లో డిజాల్వ్ చేస్తే వచ్చిన దాన్ని యాక్వస్ సొల్యూషన్ అంటారు. సో ఫ్యూజ్డ్ స్టేట్లో తీసుకున్న అంటే సోడియం క్లోరైడ్ని హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసి మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఎలక్ట్రిసిటీని పంపించిన అది డికంపోజ్ అవుతుంది. లేదా యాక్వస్ సొల్యూషన్, సోడియం క్లోరైడ్ని వాటర్లో డిజాల్వ్ చేసి దాంట్లోకి ఎలక్ట్రిసిటీని పంపించినా కానీ ఆ సోడియం క్లోరైడ్ రెండింటిని కూడా, సోడియంని క్లోరిన్ రెండింటిని కూడా మనం విడదీయచ్చు అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎలక్ట్రాలసిస్ అంటారు. ద ప్రాసెస్ అనమాట ఇది. ద ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అంటే దీన్ని డికంపోజ్ చేయటం. ఎలా చేస్తారు? బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ పంపించడం ద్వారాగా, ఏదర్ ఫ్యూజ్డ్ స్టేట్లో కానీ లేదా యాక్వస్ సొల్యూషన్లో కానీ. దీన్నే ఎలక్ట్రాలసిస్ అంటారు. సింపుల్ డెఫినేషన్ అనమాట. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ అని ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు ఫారడేస్ ఫస్ట్ లా చూద్దాం. ఫారడేస్ ఫస్ట్ లా, ద అమౌంట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అని ఇచ్చాడు కదా. కెమికల్ రియాక్షన్ కాదు, దీన్ని స్ట్రైక్ చేసుకొని కెమికల్ సబ్స్టెన్స్ అని పెట్టండి. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ కెమికల్ రియాక్షన్ కదా, దీన్ని తీసేసి కెమికల్ సబ్స్టెన్స్ అని పెట్టండి. కెమికల్ సబ్స్టెన్స్ అనమాట ఇది. ద అమౌంట్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ అక్కర్స్ అట్ ఎనీ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ జరిగేటప్పుడు ఏదైనా ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అయ్యే లేదా లిబరేట్ అయ్యే ఆ కెమికల్ సబ్స్టెన్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే క్వాంటిటీ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రోలైట్. ఆ ఎలక్ట్రోలైట్ గుండా పాస్ చేసినటువంటి కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చెప్తాను అండి. ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఒక చాంబర్ తీసుకున్నాము. ఇందులో 2 ఎలక్ట్రోడ్స్, ఇది ఒక ఎలక్ట్రోడ్, అలాగే
ఓకే, వెయిట్. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ తీసుకున్నాము, దీనికి బ్యాటరీని అప్లై చేసాము. ఇక్కడ ఇది ప్లస్ ఎలక్ట్రోడ్, ఇది మైనస్ ఎలక్ట్రోడ్. అంటే ఇది ప్లస్, బ్యాటరీ యొక్క ప్లస్, ఇదేమో మైనస్. ఇది ప్లస్ ఎలక్ట్రోడ్, యానోడ్, దీన్ని యానోడ్ అంటారు, ఇది క్యాథోడ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎలక్ట్రోలిటిక్ సెల్ అనమాట. ఇది అదే గాల్వానిక్ సెల్ అయితే యానోడ్ అనేది మైనస్ సైన్ ఉంటుంది, క్యాథోడ్ అనేది ప్లస్ సైన్ ఉంటుంది గాల్వానిక్ సెల్లో. అయితే ఎలక్ట్రోలిటిక్ సెల్లో దానికి రివర్స్ ఉంటుంది. ఇక్కడ ఇందులో సోడియం క్లోరైడ్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ తీసుకుంటే, సోడియం క్లోరైడ్ ఎలా డికంపోజ్ అవుతుంది? Na+Cl- ఇలా డికంపోజ్ అవుతుంది కదా. ఈ Na+ ఎక్కడికి వెళ్తుంది అంటే మైనస్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్తుంది. Cl- ఎక్కడికి వెళ్తుంది అంటే ప్లస్ దగ్గరికి వెళ్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ Na+ అనేది ఇందులో ఎప్పుడైతే కరెంట్ని పాస్ చేసావో, కరెంట్ పాస్ చేసినప్పుడు ఈ Na+ అనేది ఈ మైనస్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళి, అంటే దీని చుట్టూ దీని దగ్గరికి వెళ్ళి Na+ అనేది అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకొని Na కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మెటల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ Na+ నుంచి Na0, అంటే ఛార్జ్ అనేది ప్లస్ నుంచి జీరోకి వస్తుంది కాబట్టి దీన్ని ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది, రిడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని రిడక్షన్ అంటారు. అంటే ఇక్కడ రిడక్షన్ జరిగి సోడియం అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. అలాగే క్లోరిన్ అనేది ఇక్కడికి వెళ్ళి ప్లస్ దగ్గరికి వెళ్ళి, అక్కడ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసి Cl2 కింద కన్వర్ట్ అవుతుంది. 2 క్లోరిన్ అయాన్స్ వెళ్ళి Cl- ఇది క్లోరిన్ కింద కన్వర్ట్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇక్కడేమో ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇక్కడేమో రిడక్షన్ జరుగుతుంది. సో ఫైనల్గా ఏంటంటే సోడియం క్లోరైడ్ని తీసుకొని ఇక్కడ కరెంట్ని పాస్ చేసినప్పుడు సోడియం క్లోరైడ్లో సోడియం అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది, మెటల్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కాపర్ని కానీ ఇలాగా కొన్ని మెటల్స్ని మెటలర్జీలో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో దీన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది, తర్వాత ఈ ఎలక్ట్రాన్ బయట తీసి ఆ మెటల్ని సపరేట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు చదువుతాం ఫారడేస్ ఫస్ట్ లా. అంటే ద అమౌంట్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్, అంటే ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ సోడియం కదా, సోడియం ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ ఈ డిపాజిట్ అయ్యే అమౌంట్ అనేది అమౌంట్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ డిపాజిటెడ్ అట్ ద వన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాస్డ్ త్రూ ఇట్. అంటే ఏదైతే కరెంట్ దీంట్లోకి పంపిస్తున్నామో, ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే ఎక్కువ సోడియం అనేది డిపాజిట్ అవుతుంది, తక్కువ కరెంట్ పాస్ చేస్తే తక్కువ సోడియం అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. ఇది బ్యాటరీ కదా, ఇటు నుంచి మనం కరెంట్ పంపిస్తాము. సో ఎక్కువ కరెంట్ పంపిస్తే ఎక్కువ డిపాజిట్ అవుతుంది, తక్కువ కరెంట్ పంపిస్తే తక్కువ డిపాజిట్ అవుతుంది. అదే ఫారడేస్ ఫస్ట్ లా చెప్పింది అనమాట. ఫారడేస్ ఫస్ట్ లా చూస్తే ద అమౌంట్ ఆఫ్ ద కెమికల్ సబ్స్టెన్స్ విచ్ అక్కర్స్ అట్ అన్ ఎలక్ట్రోడ్, అంటే ఎక్కడైతే అక్కర్స్ అంటే అక్కడ లభించటం అని అర్థం. విచ్ అక్కర్స్ అట్ అన్ ఎలక్ట్రోడ్, అంటే ఎలక్ట్రోడ్ దగ్గర ఇది డిపాజిట్ అయ్యేది, అట్ అన్ ఎనీ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ అంటే కరెంట్ని పంపించి దీన్ని డికంపోజ్ చేయటాన్ని ఎలక్ట్రాలసిస్ అంటామని పైన ఆల్రెడీ మనం చూసాము. సో ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో అంటే మీనింగ్ ఏంటంటే కరెంటును పంపించి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ అంటాం కదా సోడియం క్లోరైడ్ని, దీన్ని డికంపోజ్ చేయటం, అంటే ఎన్ఏని క్లోరిన్ని సపరేట్ చేయటం, ఈ ప్రాసెస్ని ఎలక్ట్రాలసిస్ అంటారు. ఓకేనా. ఈ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో ఎక్కువ కరెంటు పంపిస్తే ఎక్కువ కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఆ ఎలక్ట్రోడ్స్ దగ్గర డిపాజిట్ అవుతుంది, తక్కువ కరెంటు పంపిస్తే తక్కువ కెమికల్ సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇక్కడ కెమికల్ సబ్స్టెన్స్ ఏంటంటే సోడియం అనమాట. మళ్ళీ ఒకసారి చదువుతాడు, మీకు ఈజీగా ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ విచ్ అక్కర్స్ అట్ ఎనీ ఎలక్ట్రోడ్
ఎనీ ఎలక్ట్రోడ్ డ్యూరింగ్ ఎలక్ట్రాలసిస్ ఈజ్ ప్రపోర్షనల్గా ఉంటుంది దేనికి టు ద క్వాంటిటీ ఆఫ్ కరెంట్ పాసింగ్ త్రూ ద ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోలైట్ గుండా ఎంత కరెంట్ అయితే పాస్ చేస్తావో ఆ కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది ఇక్కడ డిపాజిట్ అయ్యే అమౌంట్. లేదా ఇక్కడ డిపాజిట్ ఇక్కడ క్లోరిన్ కదా, క్లోరిన్ లిబరేట్ అవుతుంది. ఈ లిబరేట్ అయ్యే క్లోరిన్ కానీ లేదా ఇక్కడ డిపాజిట్ అయ్యే సోడియం కానీ ఎంత డిపాజిట్ అవుతుంది అంటే ఎంత కరెంట్ పంపించావు అనే దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే ఫారడేస్ ఫస్ట్ లా. ఓకే, ఇక ఫారడేస్ సెకండ్ లా అంటే చదువుతాను. ద అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్స్ లిబరేటెడ్ when the same quantity of current is passing through the electrolytic solution are proportional to their chemical equivalent weights. అంటే ఇక్కడ నేను డయాగ్రామ్ గీచేస్తున్నాను. ఓకే, 3 బేకర్స్ లేదా 3 ఛాంబర్స్ని మనం తీసుకుందాం, 3 కంటైనర్స్ని. వీటిని కనెక్ట్ చేద్దాము. ఇప్పుడు దీని నుంచి ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ చేద్దాం. ఈ బ్యాటరీకి ఇది ప్లస్ అనుకుంటే ఇది మైనస్, అంటే ఇది యానోడ్, ఇది క్యాథోడ్. ఇక్కడ మూడిట్లోకి ఈ 3 కంటైనర్స్లోకి మనం 3 సొల్యూషన్స్ తీసుకుందాం, 3 డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకవేళ కాపర్ సల్ఫేట్ తీసుకుంటే CuSO4, ఇక్కడ AgNO3 తీసుకుంటే ఇక్కడ జింక్ సల్ఫేట్ తీసుకుంటే జింక్ సల్ఫేట్, ఈ 3 తీసుకుంటే ఇప్పుడు కరెంట్ను పంపించినప్పుడు ఈ మూడిట్లో సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకని బ్యాటరీ అనేది ఒకటే ఉంది, ఇందులోకి ఈ 2 కూడా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి కరెంట్ పంపించినప్పుడు ఇందులోకి మూడిట్లో కూడా సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. ఇలా కరెంటుని సేమ్ కరెంట్ పంపించినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకుంటే ఇదేమో యానోడ్ అవుతుంది, ఇది క్యాథోడ్ అవుతుంది దీనికి. అలాగే ఇది యానోడ్ అవుతుంది, ఇది క్యాథోడ్ అవుతుంది. అలాగే ఇది యానోడ్ అవుతుంది, ఇది క్యాథోడ్ అవుతుంది. ఇది ఎలక్ట్రోడ్స్ అనమాట. ఇప్పుడు ఈ కెమికల్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు కరెంటుని ఎప్పుడైతే పంపించామో ఇక్కడ CuSO4లో ఉన్నటువంటి Cu+2 అనేది ఈ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి Cu కింద డిపాజిట్ అవుతుంది, ఇది Cu కింద డిపాజిట్ అవుతుంది. అలాగే ఇక్కడ AgNO3 కదా ఇందులో మనం తీసుకుంది, ఇందులో ఉన్నటువంటి Ag+1 అనేది ఇది AgNO3 ఎలా ఉంటుంది, Ag+1 NO3- ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ Ag+ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది. అలాగే జింక్ సల్ఫేట్లో జింక్ అనేది +2 ఫామ్లో ఉంటుంది. కాపర్ సల్ఫేట్లో Cu+2 కాపర్ అనేది Cu+2 ఫామ్లో ఉంటుంది. అంతే కదా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. CuSO4 అనేది ఎలా ఉంటుందంటే Cu+2 SO4 2-. అలాగే AgNO3 ఎలా ఉంటుంది, AgNO3 అనేది Ag+NO3- ఆ ఫామ్లో ఉంటుంది. అలాగే జింక్ సల్ఫేట్ ఎలా ఉంటుంది, జింక్ సల్ఫేట్ అయితే ZnSO4 Zn+2 SO4 2- ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడేమో Cu+2, ఇక్కడేమో Ag+, ఇంకోడేమో Zn+2 అవి అనమాట ఇక్కడ. సో ఇక్కడ Cu+2 డిపాజిట్ అవుతుంది క్యాథోడ్ దగ్గర, ఈ కంటైనర్లో Ag+ అంటే సిల్వర్ డిపాజిట్ అవుతుంది, ఇక్కడేమో జింక్ అనేది డిపాజిట్ అవుతుంది. ఇది ఎలక్ట్రిసిటీ పంపించినప్పుడు. అయితే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది సేమ్ పాస్ అవుతుంది కదా, సేమ్ అమౌంట్ డిపాజిట్ అవుతుందా లేదా డిపాజిట్ అయ్యే అమౌంట్ డిఫరెంట్ అవుతుందా? సపోజ్ 1 ఫారడే ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు ఈ మూడిట్లోని సేమ్ అమౌంట్ సేమ్ వెయిట్ డిపాజిట్ అవుతుందా? ఇక్కడేమో కాపర్ డిపాజిట్ అవుతుంది, ఇక్కడ సిల్వర్ డిపాజిట్ అవుతుంది, ఇక్కడ జింక్ డిపాజిట్ అవుతుంది. సేమ్ డిపాజిట్ అవుతుంది అంటే సేమ్ అమౌంట్ డిపాజిట్ అవ్వదు. మరి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈక్వలెంట్ వెయిట్స్ అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. ఇక్కడ కాపర్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంత అంటే 31. ఇక్కడ 31.75 ఉంటుంది. ఇది 15 మినిట్స్ అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను, దీన్ని కంటిన్యూ చేస్తాను.